అంటే ఇంతకు ముందు మూవీస్ చూసుకుంటే రాధిక పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కదా, అలాంటి రాధికలు ఇందులో ఏమైనా ఉన్నారా? లేదు, రాధికాలు ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు ఇందులో. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం అంతే. వైష్ణవి కాకపోతే 2 పెర్ఫార్మెన్సెస్ చేసింది, ముస్లిం అండ్ హిందూ ఒకళ్ళే. డబుల్ రోల్ అనుకున్నారు, సింగిల్ రోలే. అది కూడా పెద్ద ట్విస్ట్ లాగా ఏమి ఉండదు, తెలిసిపోతుంది ముందే మనకి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సిద్ధు గారు, ఓన్లీ సిద్ధు గారు విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. సిద్ధు గారి ఆట అంతే. స్టోరీ పరంగా అంటే అంత బాగుందా, సాటిస్ఫై చేసిందా లేదా? క్రాక్ జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్, ఇంతకు మించి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ సిద్ధు జొన్నలగడ్డ గారు ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ మటుకు పిక్స్. రేటింగ్ ఎంత ఇస్తారు? 2. బ్రో మూవీ ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది అన్న, సూపర్. అంటే సినిమాలో ఏం నచ్చింది బ్రో? సినిమాలో అదే లైక్ స్టోరీ కంటెంట్ అంటే ఫన్, అంటే మెయిన్గా కామెడీ యాంగిల్, వాళ్ళ హ్యూమర్, సిద్ధు హ్యూమర్, అండ్ స్పెషల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చాను సిద్ధు హ్యూమర్ ఇంకా డైలాగ్లు అవన్నీ. సినిమాలో మైనస్లు ఏంటి? మైనస్ అనేది అంటే కాకుండా నేను ఫుల్ ఎంజాయ్ కోసం వచ్చా. నేను రివ్యూ ఇచ్చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చూడాలి కదా. సో సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అదే, అంటే హైదరాబాదీ దక్కనీ లాంగ్వేజ్ అది నాకు చాలా ఇష్టం. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ చూడడానికి వచ్చా. సిద్ధు అంటే ఇంకా కేక, అంటే డీజే టిల్లు అందరు థియేటర్కి చూశారు, కానీ కృష్ణ అండ్ ఇస్ లీలా మళ్ళీ మా వింత కదా నేను కాలేజ్లో ఉన్నప్పుడు చూసా. సో నాకు చాలా ఎక్కింది. సో అప్పటి నుంచి యాక్చువల్లీ చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ బేసిక్గా ఈజ్ ఫ్రమ్ మల్కాజ్గిరి, నేను కూడా ఉండేది అక్కడే. సో ఆ వైబ్ వేరే. ఓకే బ్రో, అంటే ఇప్పుడు టిల్లు అంటే రాధిక పర్ఫార్మెన్స్ ఎక్కువ ఆశిస్తారు అనమాట. ఇందులో రాధిక పర్ఫార్మెన్స్ అంటే డీజే టిల్లు ఒక సెపరేట్ సినిమా అన్న, దీన్ని సెపరేట్ సినిమాలో చూస్తే చాలు. సో ఇది ఆరెంజ్ అవన్నీ ఫీలింగ్ అంటే స్క్రీన్ ప్లే, బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం ఉంటుంది, ఆ కొత్తగా చూపించేదనం ఉంటుంది. సో అతను మెయింటైన్ చేశాడు. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్. సినిమా సూపర్ హిట్ అండి. సూపర్ హిట్, బాగుంది. ఇంకా వచ్చిందన్న సినిమా, మొత్తం సినిమా అంతా ఆయనతోనే. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ సినిమా ఇస్ నెక్స్ట్ లెవెల్. సో సిద్ధు టైమింగ్ తెలుసు, మనకి హ్యూమర్ తెలుసు. సో రేటింగ్ ఎంత? నేను 3.5 to 4 ఇస్తాను. నీ సీన్స్లో, టెర్రర్ సీన్స్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం. అంటే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నిజంగా ఒక ఫైట్ అయితే ఉంటుంది అన్న. ట్రైన్లో అల్లు అర్జున్ గుర్తొచ్చాడు నాకు. అల్లు అర్జున్ కాళికమ్మ విగ్రహం దగ్గర ఫైట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో కట్టేసి, అదే ఫైట్ ట్రైన్లో ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ బొమ్మలు అందులో ఇందులో చూద్దామనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా, సూపర్. అంటే ఇది దేశం కోసం సంబంధించిన సినిమా కదా, సో రా ఏజెంట్ గురించి కాబట్టి మనం మరీ అంత మాస్కి వెళ్ళిపోకుండా నీట్గా క్లాస్గా ఎక్కడ కావాలో ఆ డైలాగులు మిస్ అవ్వకుండా, అంటే డీజే టిల్లు కంటెంట్ అది ఆయన ఉంటుంది కదా, సో అది మిస్ అవ్వకుండా డైలాగులు వేసుకుంటూ సినిమా అనేది చాలా నీట్గా వెళ్ళిపోయింది. కాన్సెప్ట్ ఏం లేదు, ఈయన రా ఏజెంట్ అవ్వాలని కోరిక ఉంటుంది, కానీ ఈయన ఎవరు రా ఏజెంట్గా తీసుకోరు. సో ఎవరు ఇచ్చేది ఏంది అని చెప్పి జాబ్లకు ఇంటర్వ్యూలు అప్లై చేస్తుంటే కూడా ఎక్కడ పాస్ అవ్వడు. సో నేనే అయిపోవాలి, నేనే చేసుకోవాలి ఓన్గా, సో నేను చేసుకుని జాబ్ కొట్టాలని చెప్పేసి ఈయన ఓన్గా వెళ్ళి మొత్తం సర్వే చేసి ఎవరెవరు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఎవరు టెర్రరిస్టులు ఉన్నారో పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. సో ఈ మధ్యలో ఏంటంటే ఈ రా ఏజెంట్లు ప్రకాష్ రాజ్ గారికి ఈయనకి మధ్యలో ఈ కన్వెన్సికేషన్లో ఏమంటే పెంట చేస్తూ ఉంటాడు హీరో. సో లాస్ట్కి వచ్చేసరికి ఈ పెంటల నుంచే మన ప్రకాష్ రాజ్ గారిని కానీ రా ఏజెంట్లు ఒక 25 మందిని కాపాడి జాబ్ కొడతాడు. సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సినిమా బాగుంది. యావరేజ్ అంటే డీజే టిల్లు మీద పోల్చుకుంటే ఆ డైలాగ్ లేవు కాబట్టి ఆ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ ఈ కంటెంట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే.